నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తా. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అండి. అలాగే ఒక 3 మంచి టిప్స్ అనమాట, కుకింగ్ టిప్స్. వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కుకింగ్ టిప్స్ కూడా తెలుసుకుందరు. అలాగే ఒక్కసారి ఈ చట్నీ పౌడర్ని చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇలా కొంచెం వాటర్లో కలిపి పోపు పెట్టుకుంటే అచ్చం వెంటనే చేసినట్టే ఉంటుందండి. చాలామందికి ఉదయం పూట లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు అవ్వదనమాట. ఒకసారి మనం ఇలా చట్నీ పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇలా చట్నీ ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేయడం, వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ చట్నీ పౌడర్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చట్నీ పౌడర్ తయారు చేసుకోవడం కోసం మనం 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలన్నమాట. పుట్నాల పప్పుని బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 కప్పులు పల్లీలు తీసుకోవాలన్నమాట. 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే 2 కప్పులు పల్లీలు. ఈ పల్లీల్ని కొంచెం వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ముద్దలా అయిపోతుంది అనమాట ఈ పౌడర్ అనేది. ఈ వేగలోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. దాన్ని నిల్వ చేసుకునేటప్పుడు నల్లగా అయిపోతుంది అనమాట. మనం ఇలా రెమ్మలుగా తీసి కడిగేసి పూర్తిగా ఆరనివ్వాలండి. ఇలా పేపర్ మీద వేసిన తర్వాత, ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసి మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల 15 రోజుల వరకు కూడా ఈ కరివేపాకు అనేది నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పల్లీలు వేగేటట్టు చూద్దాం. ఇవ్వండి, పల్లీలు కొంచెం వేగాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీ పౌడర్కి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి. మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 5 వేసుకున్నాను అనమాట ఎండుమిర్చి. వీటన్నిటిని కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు నేను కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీ పౌడర్కి. కరివేపాకు అనేది క్రిస్పీగా అయినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగిపోయాయండి. స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందాం. మనం వంట చేసుకునేటప్పుడు ఆయిల్ తుల్లడం కానీ లేదా వేడిది ఏదైనా అంటుకోవడం కానీ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బలు వచ్చేస్తాయండి. అలా బొబ్బలు రాకుండా ఉండాలంటే ఇలా కోల్గేట్ పేస్ట్ కానీ వేరే పేస్ట్ కానీ ఇలా కొంచెం తీసి ఆ కాలిన చోట అప్లై చేసుకుంటే మనకు బొబ్బలు రాకుండా ఉంటాయి. అలాగే చల్లగా ఉంటుందండి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. వేరే పేస్ట్ కన్నా వైట్ పేస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా. పల్లీలు చల్లారేంటో చూద్దాం. పల్లీలు అనేవి చల్లారిపోయాయండి. వీటిలోకి మనం ఈ పుట్నాల పప్పుని ఇలా వేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 8 వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలా వేసుకోవాలండి. వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆపుతూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ అయ్యేలోపు మనం ఒక టిప్ చెప్పుకుందాం. టమాటాలు అనేవి మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. అవి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. మనం బయట పెట్టినా పాడవుతాయి, అలాగే ఫ్రిడ్జ్లో ఒక కవర్లో పెట్టుకున్నా కూడా పాడైపోతాయండి. ఇలా ఓపెన్గా ఉన్న ఒక బౌల్లోకి మనం టమాటాలు ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. నెల రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చాలామంది ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదు అంటారు. బయట పెడితే పాడవుతాయి కాబట్టి ఇలాగ ఓపెన్గా మనం పెట్టుకోవడం వల్ల టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఈ విధంగానే పెట్టుకుంటానండి. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక గాజు జార్లోకి మనం తీసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని బయట పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు ఉంటుందన్నమాట. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల 3-4 నెలలు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. ఇలా నిండా వచ్చిన తర్వాత కొంచెం మిగిలింది, దీన్ని నేను చట్నీ చేసి మీకు చూపిస్తానన్నమాట. ఈ చట్నీ పొడి అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కూడా యూజ్ అవుతుందనే నేను పెట్టానన్నమాట వీడియో తీసి. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఈ చట్నీ పౌడర్ని తయారు చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తడి చట్నీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అచ్చం అలానే ఉంటుందండి దీని టేస్ట్ అనేది. ఇలా మనం ఒక కప్పులోకి తీసుకొని దీనిలో వాటర్ వేసి మనం రెడీ చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్గానే కలుపుకోవాలండి, పలుచగా కలుపుకూడదు అనమాట. మన చట్నీ ఎలా తయారు చేసుకుంటాం ఫ్రెష్ చట్నీని అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను సాల్ట్ యాడ్ చేయలేదు. మీరు ఎక్కడ గమనించారో లేదో, సాల్ట్ ముందు వేస్తే ముద్ద అయిపోతుంది లేదా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకు నేను ముందు సాల్ట్ వేయలేదు.
ఇప్పుడు మనం చట్నీ కలుపుకున్న తర్వాతే మనం సాల్ట్ ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పోపు పెట్టుకోవాలండి. కొంచెం పోపు అయితే సరిపోతుంది. మనం చట్నీ తయారు చేసుకున్న దానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పోపు పెట్టుకుని రెడీ చేసుకోవడం వల్ల. ఈ చట్నీని నేను ఇన్స్టెంట్ దోశతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఇన్స్టెంట్ దోశ రెసిపీ అనేది. దాంతో వీడియో లింక్ అనేది నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇన్స్టెంట్ దోశ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇవ్వండి దోశతో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు, చట్నీని కూడా ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు. రెండు ఇన్స్టెంట్గా చేసుకొని మనం సర్వ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పిన 3 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అలాగే ఈ చట్నీ పౌడర్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.